ప్లెయిన్ శారీ తీసుకొని పెయింటింగ్ ఎలా వేయాలో మీకు ఇప్పుడు చూపెడతాను నేను. మనం మార్కెట్లో శారీ దొరుకుతుంది మనకి. ప్లెయిన్ శారీ తీసుకొని ఎవరి మీద డిపెండ్ కాకుండా మనకు మనంగా వేసుకోవడం ఎలాగో చెప్తాను. ఈజీ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఒక శారీ ఉందనుకోండి, ఏదైనా ఫ్లవర్ నచ్చితే దాన్ని ఇట్లా శారీ ఆపోజిట్ వేయడం వల్ల ఏంటంటే, ఇలా పెట్టడం వల్ల దాన్ని లోపల డిజైన్ అనేది మనకు కనబడుతుంది. దాంతో మనం ఇలాగే అవుట్లైన్ స్కెచ్ పెన్తో మనం ఇలా వేసుకుంటూ ఉండాలి. ఇలా స్కెచ్ పెన్తో ఇలా వేసుకొని దీన్ని బయట మార్కెట్లోకి వెళ్ళకుండా మనం ఇంట్లోనే చేసుకునే విధంగా ఉండిద్ది. ఎలా కావాలన్నా దీన్ని అలా వేసుకోవచ్చు. మనం ఫస్ట్ పెయింటింగ్ బ్రష్ని తడపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయింటింగ్ వాటర్ ఉంటుంది, ఇది లిక్విడ్. ఇది వాటర్లో కలుపుకోవచ్చు, మనం దీంట్లో కూడా కలుపుకోవచ్చు. బ్రష్ ఫ్రీ అయిపోయిన తర్వాత మనకి ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని శారీ మనకి ఫ్లవర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే కింది నుంచి పైకి చేయడం వల్ల ఏంటంటే మనకి పైకి వచ్చే వరకు కింది ఆగిపోయింది కాబట్టి మన అవుట్లైన్ కూడా మనకి ఎంబడే వేసుకునే విధంగా ఉంటుంది. అందుకోసమని మనం కింది నుంచి చేసుకుంటాం. ఇలా చేయడం వల్ల మనం ఎంత హెవీ డిజైన్స్ అయినా కూడా మనం వేసుకోవచ్చు. మనకు కూడా ఈజీ మెథడ్గా ఉంటుంది, చేసుకున్నా కూడా బాగుంటుంది. మనం ఎలాంటి ఫ్లవర్స్ కావాలన్నా కూడా దీంతో వేసుకోవచ్చు. గ్లాస్ పైన కానీ కర్టెన్స్, ఫెల్లో కవర్స్ వీటిపైన కూడా మనం ఈ కలర్స్ యూజ్ చేసి ఇలా పెయింటింగ్ వేసుకుంటూ ఉండొచ్చు. మనకి ఇంకా హెవీ లుక్ కావాలంటే అవుట్లైన్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి సెల్ఫ్ కలర్ కాకుండా శారీకి డామినేట్ చేసే విధంగా మనం అవుట్లైన్ ఇవ్వాలి. అవుట్లైన్తోనే మనకి హెవీ లుక్ వస్తుంది. ఇలా ఎక్కువ కాకుండా లైట్గా తీసుకుంటూ ఉండాలి. నింపేదే కదా అని మామూలుగా తీసుకోకుండా మనం లైట్గా తీసుకొని ఇలా ఉండలుగా లేకుండా నీట్గా ప్రెస్ చేసుకుంటూ రావాలి. దానివల్ల ఏంటంటే మనకి బ్రష్ డిజైన్ కనబడిద్ది, హెవీ లుక్ వస్తుంది. దాంతో చూడడానికి కూడా బాగుంటుంది. ఇలాంటి ఇది ఎవరైనా వేయచ్చు. అయ్యో మనకు రాదు కదా అని అనుకోకుండా మనం ట్రై చేస్తే కంపల్సరీ వస్తుంది. ఇలా అనుకుంటూ రావాలి. క్లాత్ కింద గట్టిగా ఉండాలండి, చాలా గట్టిగా ఉంటేనే అలా వస్తుంది. ఇలా మనకి మధ్యలో కాకుండా ఎండింగ్ ఎక్కడి నుంచి ఎండింగ్ ఉందో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ పైనకి వెళ్ళకూడదు. అలా వెళ్తే మళ్ళీ ఫోల్డింగ్ అవుతూ ఫ్లవర్ లుక్ పోతూ ఉంటుంది. మనం ఇలా గ్యాప్ లేకుండా నీట్గా క్లాత్ కనబడకుండా నీట్గా రావాలి. అవుట్లైన్ వరకు చివరి వరకు వేసుకుంటూ రావాలి. ఇది మనం 1 డేలో 9 ఫ్లవర్స్ 8 ఫ్లవర్స్ అలా వేసుకోవచ్చు. ఎంత గ్రాండ్ లుక్ అయినా దీంతో మనం ఈ పెయింట్తో వేసుకోవచ్చు. పట్టు చీరలే కానీ కాటన్ షర్ట్ పెల్లో కవర్స్ ఏవైనా కూడా వీటికి వేసుకోవచ్చు. ఇలా కలర్ ఉపయోగించి మనం ఇంట్లోనే ఓన్గా చేసుకోవచ్చు. మనకి ఇది ఇలా అయిపోయింది కదండి. దీనికి మనం అవుట్లైన్ వేయాలి. ఇప్పుడు మళ్ళీ అవుట్లైన్ ఫ్లవర్ ఎంతవరకు ఉంది అనేది కాకుండా మనం డిజైన్ ఎలా అయితే ఉందో దాని వరకు మాత్రమే రావాలి. అవుట్లైన్తోనే మనకి హెవీ లుక్. ఇలా వేసేసాక మనకి అవుట్లైన్ ఇవ్వాలి. ఫ్లవర్ మొత్తం ఇలా వేసిన తర్వాత అవుట్లైన్ ఇస్తే దాంతోనే మనకి మీకు అవుట్లైన్ ఎలా వేయాలి ఇప్పుడు చూపెడతాను. పెట్టకుండా ఇలా ఎద్దరింగ్ పెట్టేస్తే మనకి నీట్గా ఉంటుంది. ఇలా అవుట్లైన్ ఇచ్చుకుంటూ రావాలి. మనం వేసే కలర్కి ఆపోజిట్ కలర్ వేయడం వల్ల ఫ్లవర్ అనేది మనకి డామినేట్గా కనబడుతుంది. ఫ్లవర్ లోపల ఎలా ఫిలప్ చేసినా కూడా మనకి అవుట్లైన్తోనే హెవీ లుక్. మనకి 1 డేలో ఈ శారీ మొత్తం ఒకటే రోజులో మనం రెడీ చేసుకోవచ్చు, ఎంత హెవీ అయినా కూడా.
చేసుకుంటూ మనం అవుట్లైన్ కంప్లీట్ చేసాం కదా. ప్రతి గ్యాప్లో అవుట్లైన్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్లవర్ కరెక్ట్గా కనబడుతుంది. మనం ఎలా వేసినా కూడా అవుట్లైన్ మనం జాగ్రత్తగా గీయాలి. డిజైన్ షేప్తో గీసుకుంటూ వస్తే మనకి హెవీగా ఉంటుంది. ఇది అండి నేను ఇందాక వేసిన ఫ్లవర్ మీకు చూపెట్టాను. ఇది మొత్తం ఫిల్ అయింది. మనం ఇలా ఫ్లవర్ మొత్తం వేసిన తర్వాత ఇలా వస్తుంది. మనకి లీవ్స్కి వచ్చేసి గ్రీనే, కానీ అవుట్లైన్ మాత్రం ఫ్లవర్కి ఏదైతే ఇస్తామో మనం దానికి అదే పెట్టాలి, వేరే పెట్టకూడదు. మనం ఇంకా దీనిలో హెవీ లుక్ అవ్వాలి అనుకుంటే మనం ఫ్లవర్ చెమ్కి కానీ మామూలు చెమ్కి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే, అవసరం లేదనుకుంటే నో ప్రాబ్లం. మనకి ఇలాగా గమ్ దొరుకుతుందండి, దాంతో ఇలాగ మనం బిట్స్ పెట్టేసుకుంటే దాంతో హెవీ లుక్ వస్తుంది. ఇంకా గ్రాండ్ కనబడాలంటే మన ఓపిక అది ఎలా అంటే అలా దాన్ని డెకరేట్ చేసుకోవచ్చు. మనదే కాబట్టి మనం ఎంత ఓపిక ఉంటే అంత నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు. దాన్ని మనకి ఇలా గమ్ పెట్టేసి మామూలుగా పెట్టేస్తే అతుక్కుంటాయండి. దీంతో మనకి ఏంటంటే నైట్లో పార్టీ వేర్ ఏదైనా కూడా గ్రాండ్గా కనబడుతుంది. చూడడానికి పెయింటింగ్ ఇంత బాగుందా అనే విధంగా మనకి గ్రాండ్ కనబడుతుంది. చెమ్కి హెవీ ఉన్నా కూడా పుచ్చుకోపోయిద్దండి. దీనికి మాత్రం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా పెయింటింగ్ పోదు అసలే. మనం ఇలా పెట్టుకుంటూ గమ్ పెట్టేసి అతికించుకుంటే చాలా అందంగా ఉంటుంది. మనం దీంట్లో కూడా ఆపోజిట్ కలర్సే పెట్టాలండి. అలా అయితేనే మనకి ఫ్లవర్ లుక్ అనేది మనకు కనిపిస్తుంటుంది. దీన్ని మనం గమ్తో పెట్టినా కూడా ఊడిపోదు. గట్టిగా పెట్టేస్తే ఇంకా ఊడిపోకుండా అలాగే ఉండిపోయింది. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం గ్రీన్కి కూడా అవుట్లైన్ ఇచ్చాం కదండి. ఇది మనం పెయింటింగ్ ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఎంబడే వేసుకోవచ్చు. దీన్ని ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి చూడడానికి లుక్గా ఉంటుంది. మనం కూడా ఏదో గ్రాండ్ శారీ వేసినట్టుగా ఉంటుంది. మనకి దీంతో ఇలా కంప్లీట్ చేసుకోవచ్చు.